ఇవాళ కూడా ఆలస్యంగానే వచ్చారన్నమాట. క్షమించండి సార్, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు? నీ దృష్టిలో 2 నిమిషాలు అంటే అంత సాధారణంగా ఉంది. 2 నిమిషాల్లో ఎన్ని జరగచ్చో తెలుసా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 2 నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దామనుకున్నాను. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సార్ అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. క్షమించండి సార్, ఇంకెప్పుడు లేటుగా రాను. బుద్ధి వచ్చింది. గుడ్. చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు ఇవాళ. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగి రాదు. తెలుసా? తెలిసిందండి. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే. మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. అలాగేనండి. ఇదిగో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. థ్యాంక్స్ అండి. ఇదిగో దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను. ఈ వడ్డీ వాళ్ళు ఇచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐడిల్గా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇంత తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలు ఏమిటి మమ్మీ, జీన్స్ టైట్స్ వేసుకోవాలి గాని నేను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేలే. రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి. ఇవి లేత మనసుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేర్లు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఆహా, ఈ వేళ సెలక్షన్ అంతా మా స్నేహితుడు. శారదమ్మా, మేము సెలెక్ట్ చేసేది మీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ చౌకబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, సకానికి 2 చీరలు నాకు, వీళ్ళకి తలుకో 2 చీరలు. త్వరగా ప్యాక్ చేయించండి. కొంచెం ఉండండి. నేను మన ఆర్డర్ ఇచ్చింది ఏది? రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసి వస్తానమ్మా. అమ్మా, మేనర్లెస్ బ్రూట్. మిస్ అయినా మేడమైనా అనలేవో? క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు గనక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీ ఉద్దేశం? తప్పు చేసిన చాలక తలపొగురు సమాధానం ఒకటా? బ్రూట్. ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించొచ్చు, కానీ ఆ బ్రూట్ నన్ను కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగరు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను 1 నిమిషం కూడా ఉండను. కోపగించుకోకండి, ఆగండి. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. నా వల్ల ఏం తప్పు జరిగింది సార్? వాదించే లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఒక్క పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకారు సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరో ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ గో అవుట్. ఏమిటో చూపు. ఈ సూటు నీకెంత బాగా సూట్ అయిందో తెలుసా? నిజంగానా? ఏ, నిన్ను మెప్పించడానికి గ్యాస్ కొడుతున్నాను అనుకుంటున్నావా? అది కాదు గిరి, ఈ డ్రెస్ నాకు బాగా లేదని ఇంట్లో అందరూ పోరు పెడుతున్నారు. నువ్వు ఒక్కరే బాగుందంటున్నావు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు, వాళ్ళకేం తెలుసు లేటెస్ట్ ఫ్యాషన్. వాళ్ళని నా కళ్ళతో చూడమని చెప్పు. కల్పన, ఈ డ్రెస్సులో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వాట్ ఎ డ్రెస్, వాట్ ఎ సెలెక్షన్, వాట్ ఎ ఫిగర్, బ్యూటిఫుల్. ఏ, కవిత్వం లాగుందా? పైచెల్లా ఉంది. ఎండలో వెయిట్ చేస్తున్నావు కదా, రా కూర్చో. అన్నట్టు ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? 15 యుగాలో 25 యుగాలో తెలీదు. అబ్బా, అంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నావా? 1000 జన్మల నుంచి నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఏ జన్మలోనూ నీకు దక్కలేదనా అర్థం? అది కాదు, ఎన్ని జన్మలు తపస్సు చేయని ఇలాంటి దేవత దొరుకుతుంది చెప్పు. ఈ జన్మలోనైనా వరం ప్రసాదించి. వరం పెళ్ళయ్యాకనే. పెళ్ళే? ఏ మొహం అలా మారింది? ఏం లేదు కల్పన,
మా వారసత్వం కేసు ఎప్పుడు గెలుస్తుందో ఏమో. ఈలోగా మా వాళ్ళు వేరే సంబంధం చూస్తారనా? అవును, డబ్బు లేని వాడికి పిల్లనిస్తారా? డోంట్ బి సిల్లీ. కేసు గెలిచిన వెంటనే నీ ఆస్తి నీ చేతికి వస్తుందిగా. వస్తుంది. ఈ లోపల ఏమీ జరగదని హామీ నాది. బీ హ్యాపీ. హ్యాపీ నవ్వు. న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్. వచ్చే సోమవారం మన చంద్రం పుట్టినరోజు. మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. టీ పార్టీ నాటకం పెడితే కనీసం 500 ఖర్చు అవుతుంది. 500 ఏమిటి? 5,000 సరే నేనే ఇస్తాను. ఖర్చుకే వెనుదీకండి. అది కాదురా, రోజు ఎలాగూ తప్పదు. నీ పుట్టినరోజు నాడు కూడా నీ చేత డబ్బు ఖర్చు పెట్టించడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చందాలు వేసుకుని ఇన్సల్ట్. నీలాగా నేనేం వారాలు కుర్రానా? చంద్రశేఖరరావు బీకా మానస్ అంటే ఎవరనుకున్నావు? మిలియని సుబ్బయ్య గారు అబ్బాయిని. నేను ఒకటికి పెట్టాల్సిందేగా, నాకు ఎప్పుడూ ఎవడో పెట్టక్కర్లేదురా. ఇందా తీసుకోండి. పదండి, కాఫీ పోయి. కాఫీ హోటలే స్వర్గసీమ. పదండి ముందుకు, ముందడుగు. పదండి పదండి పదండి. జనమే ప్రపంచ లీల, ఆహా జనమే ప్రపంచ లీల, ఆహా జనమే ప్రపంచ లీల. ఏమిటయ్యా నీరసం? ఏమొచ్చింది? రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి. కవిరాజా, నటరాజా, వాళ్ళ జీతాలు రాజా ఊళ్ళో పెట్టించాను. ఇవిగో రిహార్సల్స్ కడగానే ఇచ్చేస్తాను. ఓహో, ముందుగా ఇస్తే మందుగా మార్చేస్తారనా? ఎలా అన్నానరా? బాండ బ్రహ్మాండ బాండ పట్టాషోడా. బ్రాంతి సమానమైన పానీయమీయలగలదే, 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 మేయలగలదే. అన్నపూర్ణ ఎక్కడ? అన్నపూర్ణ ఎక్కడ? హిందూ స్త్రీలకు పుట్టు రోగంలో ఇదొక పెద్ద జబ్బు. ముసుగు తగిలించుకొని 3 వంకరలు తిరుగుంటే పెద్ద పచ్చరత్తుల్లాగా. ఎక్కడ అన్నపూర్ణ? ఇంకా డ్రెస్ తీసుకోలేదా? లేదు. ఏ ఏమో, అయినా రిహార్సల్స్ లో కూడా మేకప్ డ్రెస్ వేసుకోవడం నేను ఎక్కడ చూడండి. అందుకే మీరు మంచి నాటకాలు ఎక్కడా చూడడం లేదు. మనది ఒరిజినల్ ఎండన్ ఐడియా. జీరో వేషం వేసుకునే భటుడి దగ్గర నుంచి హీరో వేషం వేసే మన దాకా కోటా వేసుకోవాల్సిందే, టోపా పెట్టుకోవాల్సిందే, డ్రెస్ తొడుకోవాల్సిందే. లేకపోతే కరెక్ట్ మూడ్ రాదయ్యా. యు వాంట్ గెట్ ద డిమోషన్. వేర్ ఇస్ దేవి? ఎక్కడ? ఎక్కడ? ఇంకెక్కడ దేవి? ఆమె డ్రెస్ తో సహా అడ్రస్ చెప్పకుండా ఎగిరిపోయింది. కళాద్రోహం, కళాద్రోహం. రేపు నాటకం అనగా ఈ వేళ లేచిపోవడమా? నిన్నైనా పర్వాలేదు కానీ ఈ కళలోని ఏ ఆకర్షణ వల్ల ఆమె లేచిపోయిందో. ఎవడో సినిమాలో వేషం ఇస్తానన్నాడు, వెళ్ళిపోయింది. ద్రోహం, ద్రోహం. కవిరాజా, నటరాజా, వెంటనే వ్యాసం రాయండి. సినిమాల వల్ల నాటకాలకు జరిగే అపచారమని. అబ్బా, ఇప్పుడేమిటి కర్తవ్యం? హీరోయిన్ లేని నాటకమా? వెళ్ళండి, వెతకండి, ఎవరినైనా సరే తీసుకురండి. అది ఆడైతే చాలు. తెచ్చి తిని, తీసుకొని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా, పర్లేదురా. కవిరాజా, గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనకదుర్గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేరు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాలతండి వచ్చారా? కాదండి, ఎవరో షావుకారమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. యువత ఫుల్. కవిరాజా, నటరాజా, వ్రాయండి వ్యాసం. ధనమధాంతులొచ్చి అమాయక కళాకారులకు జరిగే అన్యాయం వ్రాయండి. రాస్తాను, ఈ రాత్రికే రాస్తాను. వద్దు, వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హృదయ విదారకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకొని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు, డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు. కాదా? విజ్ఞానం, అభ్యుదయం, ప్రచారం, వాటి కోసమే అంకితం. వాటమైన నా జీవితం. ఎలా అన్నారే? బాండ బ్రహ్మాండ బాండ కొట్టోషాడా. హ్యాండ్ చెక్ తీసుకురా.
గోపాలం నువ్వా? నేనే బాబు. సరే నువ్వు చేతికి అందివ్వడం ఏమిటయా? తప్పేమిటి బాబు, 5 ఏళ్ళు ఇలా అందించే అదృష్టాన్ని అందుకున్నాను. సరే నువ్వు ఇప్పుడు పెద్ద వ్యాపారస్తుడివి, కాంట్రాక్టర్వి. ఏమైనా సుబ్బయ్య గారి గుమాస్తాగానే నా జీవితం ప్రారంభమైంది. అంతా మీ చలవే బాబు. నాదేముందయ్యా, అంతా భగవంతుని సెలవు. అలా అనకండి బాబు. మీరు నేర్పిన 3 పాఠాలు అనుసరించబట్టి అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు విలువ, పని విలువ, టైం విలువ మీరు నేర్పినవేగా. సరే గాని బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు? 4 రోజులు ఉంటావా? ఇక ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బాబు. గుడ్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా. అవునయ్యో, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. పద తీరుబడిగా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, కాగితం ఎలా? ఇది బాయే తీసి వాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది నాయన.